కూర కారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందిట్లో సాంబార్ కారం. కూరలో కారమే హైలైట్ అండి. అలాంటిది ఎలా చేయాలో ప్రాసెస్ చూడండి. ముందు జీలకర్ర కళాయిలో వేసుకొని ఫ్రై చేస్తున్నానన్నమాట. కూర కారం అంటే చాలా చాలా మందికి సాంబార్ కారం అంటే ఇష్టం. కొంతమంది కూరల్లో గొడ్డు కారం వేస్తారు. కొంతమంది ఏంటంటే సాంబార్ కారం. ఈ సాంబార్ కారంలో మసాలాలు ఎలా వేయాలో ఈరోజు నేను మీకు చూపించేస్తున్నాను చూడండి. దాని జీలకర్ర అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఎమ్మటే కరివేపాకు బాగా కడిగేసుకున్నాను అనమాట. 5 కేజీల కారానికి నేను క్వాంటిటీ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇలా హోల్స్ ఉన్న బౌల్ తీసేసుకొని దాంట్లో కరివేపాకు కడిగి పెట్టేసుకున్నాను. వాటర్ అంతా పోయిద్ది, దాంట్లో వాటర్ పోయితే అప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో అనేది చూపిస్తాను అనమాట. ఇలా ధనియాలు అయిపోయిన తర్వాత జీరా అయిపోయిన తర్వాత బాగా రోస్ట్గా అయిపోవాలి. జీలకర్ర స్మెల్ రాకూడదు అనమాట. జీలకర్ర చాలా మంచి ఫుడ్ అనమాట డైజెషన్కి మనకి. ఇలా రోస్ట్గా సిమ్లోనే పెట్టాలండి. మరీ ఎక్కువ మంట కూడా పెట్టకూడదు. ఎక్కువ మంట పెట్టేసామంటే మొత్తం మాడిపోయిద్ది జీలకర్ర. సో అది అయిపోయిన తర్వాత జీలకర్ర అనేది రోస్ట్ చేసేసుకొని మనం సిమ్లో ఫ్లేమ్లో చేసుకున్న తర్వాత ధనియాలు వేసేసాను. ధనియాలు కూడా చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ధనియాలు మంచిది కాన్స్టిపేషన్కి. ధనియాలు ఎంత యూజ్ అవుతుందంటే ఒకసారి ధనియాల రసం కూడా నేను మీకు చేసి చూపిస్తాను, వీడియోలో పెడతానండి. ధనియాలు చాలా మంచిది. ఇదేంటి నల్లగుంది టీ పొడి అనుకుంటున్నారా? కాదండి. ఇదేంటంటే ఆవాలు వేస్తే కారం చేదయిద్ది అంటారు. అస్సలు కాదండి. కూర సాంబార్ కారంలో కాస్తంత ఆవాలు వేయండి. ఆవా పిండి పచ్చళ్ళనే వేస్తారు కాదు, మనం కారంలో కూడా వేసుకోవచ్చండి. ఓకేనా? ఆవాలు కూడా ఫ్రై చేసేసుకున్నాను. మొత్తం ఫైనల్గా మెంతులు, జీలకర్ర, ఆవాలు, పక్క ధనియాలు మొత్తం ఫ్రై చేసి చక్కగా పక్కన ప్లేట్లో పెట్టుకున్నా. ఇప్పుడు కరివేపాకు దాకా వచ్చేసింది విషయం. కరివేపాకు కూడా మొత్తం వాటర్ పోయినాక ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ అంతా కాస్త ఇది అబ్జర్వ్ అయ్యేదాకా మనం కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కరివేపాకు చాలా మంచిదండి. కరివేపాకు యూజ్ చేయడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. కరివేపాకు వాడడం వల్ల మన హెయిర్ బ్లాక్ అవుతుంది. ఇలా కరివేపాకు కూడా అన్ని ఫ్రై చేసిన. ఆముదం, వంట ఆముదమే వాడాలి కారంలో. ఎర్ర ఆముదం ఉంటుంది, అది వాడకూడదు. ఫైనల్గా చిన్నుల్లిపాయ. సాంబార్ కారం అంటే ఖచ్చితంగా చిన్నుల్లిపాయ మనం వేయాలి అంతే కదా. తర్వాత మనం ఫైనల్గా అన్నీ తీసుకొచ్చేసేసి పైన పెట్టేశానండి. మొత్తం మిరగాయలు చూడండి ఎలా ఉన్నాయి. గుంటూరు కారం అండి బాబు. అన్నీ చిన్నుల్లిపాయ, కరివేపాకు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఇవే సాంబార్ కారానికి నేను వాడేది. ఆముదం కూడా మొత్తం బాగా వెన్నెల చూడండి ఎలా ఉందో, అల్లాడిస్తుంది బాబు. ఇయర్ సమ్మర్ కారం పట్టుకుంటానండి నేను. మీరు కూడా ఇలానే చేస్తారా? చెప్పండి. ఇలా చేస్తే నాకు కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.